ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. చూడండి, విశ్వాసం ద్వారానే విజయం, విశ్వాసం ద్వారానే మనకి విజయం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, నిన్న మనం చదివాం, అబ్రహాం అంట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. ఏ ఆధారం కనబడట్లా, ఒక్క సూచన లేదు, అసలు ఆ కార్యం ఎలా జరుగుద్దో మనకు తెలియదు. బట్ మనకేముందో తెలుసా, విశ్వాసం ఉంది. ఎందుకని నీతిమంతుల కోరిక ఆయన ఏం చేస్తారన్నాడు, తెలుసు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు ఏం చేస్తాడంట, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ప్రభుత్వం అడుగుడే మీకు. కాబట్టి ఇన్ని మాటలు చెప్పిన యేసయ్య మన పట్ల కార్యాలు చేయకుండా ఉంటాడా? చేస్తాడు. ఆయన చేయడానికి రెడీగానే ఉన్నాడు, కానీ మనలో ఏమి లేదు, ఆయన చేస్తాడన్న నమ్మకం మనలో లేదు. కాబట్టి ఆ నమ్మకాన్ని పెంచుకోగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం చూడాలి. ఇక్కడ అంటున్నాడు, విశ్వాసం అనేది ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏదైతే నువ్వు అవ్వాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో అవన్నీ కూడా ఆ నిజస్వరూపం దేంట్లో ఉందంట, విశ్వాసంలోనే ఉంది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే విశ్వాసం లేకుండా నువ్వు అనుకున్న స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు. విశ్వాసం లేకుండా నువ్వు అనుకున్న స్థితిలోకి నువ్వు ఏమీ కూడా చెయ్యలేవు. ఎవరి మీద విశ్వాసం ఉండాలి? దేవుని మీదే విశ్వాసం ఉండాలి. అందుకనే మనం చదివే ఇర్మియా 11లో ఏముంది, నరులను ఆశ్రయించు శరీరులు తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయంలో నుంచి యెహోవాను తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు, వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినా వాడికి కనపడదు, నిర్జన భూమి అందు చౌటి భూమి అందు ఉంటాడు. కానీ యెహోవాను ఆశ్రయించు వారు ధన్యులు, ఆయన ఆశ్రయించు వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళంట వేళ్ళు తన్ని వెట్ట కలిగిన ఆకు పచ్చగానే ఉంటుందంట, వర్షం సమయంలో కూడా చింతపడదంట, కాపు మానదు అని చెప్పి రాయబడింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసం అనేది ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావు దాని నిజస్వరూపం ఎక్కడుంది? యేసయ్య మీద పెట్టుకున్న నమ్మకంలోనే ఉంది. ఈరోజు యేసయ్య మీద ఏ నమ్మకం పెట్టుకున్నావు నువ్వు? యేసయ్య మీద ఏ నమ్మకం? నీ యేసయ్య నీకు నీ జీవితాన్ని పైకి తీసుకురాగలడని నమ్ముతున్నావా? నీకు ఉద్యోగం ఇవ్వగలడని నమ్ముతున్నావా? నీ జీవితాన్ని తలగా ఉంచగలడని నమ్ముతున్నావా? ఏది నమ్మితే అది కార్యం జరుగుద్ది. నువ్వు నమ్మలేదనుకో, పాస్టర్ గారు మనం ఎక్కడండి, ఈ రోజుల్లో మనకి ఎక్కడ ఇల్లు వస్తుందండి, లేకపోతే ఈ రోజుల్లో ఉద్యోగం ఎక్కడ వస్తుందండి, అమ్మో అక్కడ ఉన్నది 10 ఉద్యోగాలండి, రాసింది 1,00,000 మంది. నువ్వు అలా మాట్లాడితే ఉద్యోగం కాదు కదా, ఏదీ రాదు నీకు. 1,00,000 మంది ఉండి 10 ఉద్యోగాలు ఉన్న నువ్వేమన్నా తెలుసా? నా దేవుడు నాకు ఇస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. నా దేవుడు నాకు, ఊరంతా వెళ్ళిపోయి నెబుకద్నెజరు నిలబెట్టిన బొమ్మకు మొక్కుతున్నారు అందరూ, కానీ 3 నిలబడ్డారు. ఏమన్నారు తెలుసా? మేము మొక్కం. రాజైన నెబుకద్నెజరు, నువ్వు నిలబెట్టిన ప్రతిమను గురించిన చింత మాకు, వీఆర్ నాట్ వరింగ్ ఎనీథింగ్. మేము ఆరాధిస్తున్న దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించిపోయాడా, చనిపోనన్నా చనిపోతాం, కానీ నీకు భయపడి వెళ్ళిపోయి మేము దానికి మొక్కమని చెప్పి ఎంత విశ్వాసంగా నిలబడ్డారు. విశ్వాసంలో నిలబడినప్పుడు కష్టం వస్తుంది, విశ్వాసంలో నిలబడినప్పుడు అవమానం రావచ్చు, విశ్వాసంలో నిలబడినప్పుడు అనేకమైన మాటలు వస్తాయి, విశ్వాసంతో నిలబడినప్పుడు అనేకమైన ఇబ్బందులు రావచ్చు. మనం ఏం చేస్తాం తెలుసా? విశ్వాసం నిలబడితే ఎన్నో వస్తాయి కాబట్టి అసలు విశ్వాసం లేకుండా బ్రతికితే బాగుండు అన్నట్టుగా బతుకుతున్నావు. అలా బ్రతకడం వల్ల నీ జీవితం ఏమైపోయిందో తెలుసా? అక్కడే ఆగిపోయింది. నువ్వు ఎదగలేకపోవడం కారణం అదే.
నీ బ్రతుకులో మార్పు రాకపోవడం కారణం అదే. నువ్వు దేవుడికని ఎవరిని ఎక్కువగా భయపడుతున్నావు? మనుషులకి భయపడుతున్నావు. అయ్యో, నేను ఒకవేళ ఈ విశ్వాస వాక్కు పలికానా, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా నేను నడుస్తానని చెప్పాను అనుకో, రేపు ఒకవేళ నేను నడవకపోతే రేపు అందరూ కూడా నన్ను హేళన చేస్తారు కదా. కాబట్టి వాళ్ళు హేళన నుంచి తప్పించుకోవాలంటే అవసరమైతే అవిశ్వాసంతో బ్రతుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సత్యం చెప్తున్నా వినండి. ఈ లోకంలో కనబడే మనుషులకు భయపడి అవిశ్వాసంతో బతికితే రేపొద్దున అగ్ని గుండంలో పిరికి వారు అవిశ్వాసులు మండుచున్న అగ్ని గంధకాలతో కూడిన గుండంలో పాలు పొందుతున్నారు. ఇది రెండవ మరణము. అది భయంకరమైన పరిస్థితి. నా యేసయ్య సంగతి నాకు తెలుసు. నా యేసయ్య నన్ను సిగ్గుపరచడు, నా యేసయ్య నన్ను అవమానపరచడు, నా యేసయ్య నన్ను పాడు చేయడు. నా జీవితం తలగానే ఉంటుంది, నా జీవితం తోకగా ఉండదు. మీరు చూస్తూ ఉండండి నా ప్రభు నన్ను ఏ స్థితిలో ఉంచుతాడో అని నువ్వు పలకినప్పుడు చూచే వాళ్ళకి వెర్రిగా ఉండొచ్చు, కానీ పరలోకంలో గొప్ప ఆనందం కలుగు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అది యాక్షన్ ఉండాలి, యాక్షన్. సపోజ్ నీకున్న పరిస్థితికి ఉదాహరణ చెప్తాను. నీకున్న పరిస్థితికి, లేకపోతే నీకున్న కాళ్ళ నొప్పులకి, నీకున్న నడువు నొప్పికి లోకం చెప్పి అన్ని చూస్తే నీ పరిస్థితి చాలా దారుణం అయిపోద్ది, లేకపోతే ఒక వింతగా నడుస్తావు అని చెప్తున్నారు అనుకో, నువ్వు దేవుని బట్టి ఏం చెప్పాలి? అసలు అది నా జీవితంలో నేను దాన్ని అనుమతించను, అది నేను చూడను, అది నేను అనుమతించను, నా జీవితంలో అది రావటానికి వీల్లేదు. నా ప్రభు నాతో ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారికి నీతి సూడు ఉదయించును. ఆయన రెక్కల కింద ఏముంది? ఆరోగ్యం ఉంది. వారి కొవ్విన దూడవలు ఏం చేస్తారంట? దాని కొరకి దేవుడు నన్ను నియమించాడు. అంతేగాని నేను పిచ్చి పిచ్చిగా అయిపోయి వంకర కాళ్ళతో ఉండడానికి దేవుడు నన్ను పెట్టలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా కాళ్ళు లేడి కాళ్ళు అని చెప్పాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అది విశ్వాసం పదవుడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాలి. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన అంతా దేంట్లో ఉందో తెలుసా? వింటున్నారా? నువ్వు అబ్రాడ్ వెళ్ళాలని ఆశ ఉంది. ఎక్కడ ఉంది? దేంట్లో ఉంది? నా అమ్మా నాన్న జేబులో లేదు, యేసయ్య జేబులో ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు నమ్మాలంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి ప్రభు నాకు చేస్తాడు, ప్రభు నాకు చేస్తాడు, ప్రభు ఖచ్చితంగా చేస్తాడు. అనుమానమే లేదు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నా ప్రభు ఆయన యందు బైబిల్లో రాయబడి 34 కీర్తనలో ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి ముఖాలు వెలిగించబడతాయి, వారు ఎన్నటికీ లజ్జింపబడక పోవును అని రాయబడింది. లజ్జింపబడంటే సిగ్గుపడరు. మనుషుల వైపు చూస్తే సిగ్గుపడతావు, దేవుని వైపు చూస్తే నన్ను ఆశ్చర్యపరిచే కార్యాలు నువ్వు చేయబోతున్నందుకు వందనాలు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నన్ను ఆశ్చర్యపరిచే కార్యాలు నువ్వు చేయబోతున్నందుకు వందనాలని చెప్పండి. ప్రభువా, నువ్వు చేసే కార్యాలు చూచే కృప నాకు ఇస్తున్నందుకు వందనాలని చెప్పండి. నాకు నువ్వు మేలే చేస్తావు కానీ కీడెంత మాత్రం కూడా. ఆయన అంటే ఏదైనా చేయగలడంట, ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు. కథ మొత్తం మారాలంటే నీలో ఏముండాలో తెలుసా? పాట పాడుతున్నారు చాలామంది. అబ్బా, పాట పాడుతూ నిజంగా హృదయాన్ని తాకుతుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలామంది. అంతటితో ఆగకూడదు. అది వచ్చేంత వరకు నీలో ఏముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. ప్రభువా, ఏమైనా చేయగలవు, నా కథ మార్చేవాడు నీవే. నా బంధువులు నా కథ మార్చలేరు, డాక్టర్లు నా కథ మార్చలేరు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంటే తన కథ మార్చుకోవడానికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఆ కథ ఇంకా ఎక్కువైపోయింది, ఆ కథకి ఇంకా ఎక్కువ మాటలు జోడించబడ్డాయి. ఏమనో తెలుసా, నాకైతే 12 సంవత్సరాల నుంచి రోగం ఉంది, కానీ నేను ఆ డాక్టర్లు ఈ డాక్టర్లకు వెళ్తే ఇంకా తిప్పలు పడ్డాను, నాకు డబ్బులు ఎక్కువైపోయిందని కథ ఎక్కువ పెరిగిందే కానీ కథ తగ్గలేదు. ఒకరోజు ఆమె వింది, ఈయన ఏదైనా చేయగలడు, ఈయన తప్ప నాకెవరూ లేరని చెప్పి ఎలా వెళ్ళిందో తెలియదు. ఆ సమాజంలో అటువంటి వారు ధర్మశాస్త్రం ప్రకారంగా లేవి కాండంలో ఏమని రాయబడి ఉందంటే, అటువంటి వారు వెలివేయబడిన వారితో సమానం, అటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి,
సమాజం చూస్తే చంపడానికి రెడీగా ఉంది. ఒంట్లో ఉన్న ఆరోగ్యం కూడా చచ్చిపోవడానికి రెడీగా ఉంది. ఇంట్లో బాగోలా, బయట బాగోలేదు. నా కథ మారాలి అంటే నా యేసై దగ్గరికి వెళ్ళాలని పాక్కుంటా వెళ్ళిందో, ముసుకేసుకుని వెళ్ళిందో, ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ యేసై దగ్గరికి వెళ్ళి కథ మార్చుకుని తిరిగి వచ్చింది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. చాలా సైలెంట్గా కూర్చుంటున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు. ఇంకా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కథలు ఎలా మారుతాయి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ కథ మారదు. అబ్రహాము బలిస్తూ ఉన్నప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాడు. అసలు దేవుడు వేరే కథ మార్చాలనుకున్నాడు. ఆయన నిద్ర ఏం చేసిందో తెలుసా? 430 ఏళ్ళు బానిసలోకి పట్టుకెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ బ్రతుకులో మార్పు రావాలంటే నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ పద్ధతి మారాలి. నీవేమనుకోవాలి తెలుసా? నాకు దిక్కు నా యేసయ్యే, నా యేసయ్యే. ఆ రక్తస్రావాలు అనుకుంది, నేను చచ్చిపోనన్నా చనిపోతా, ప్రాణాలు అర్పించడానికైనా రెడీయే. ప్రభు దగ్గరికి వెళ్ళకుండా నేను ఆగనని చెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆయన వస్త్రాన్ని ముట్టింది. తన జీవితపు కథను మార్చుకుంది. స్వస్థ చిత్తురాలై వస్తే ప్రభు అన్నాడు, ఎవరో నన్ను ముట్టుకున్న కథ మార్చుకున్నారని. అందరు నవ్వుతున్నారు. ఇదేంటయ్యా, ఎంతమంది నీ మీద పడితే నిన్ను ముట్టుకుని కథ మార్చడం ఏంటయ్యా అంటే, కాదు కాదు కాదు, చాలామంది నా దగ్గరికి వస్తున్నారు, ఊరికే పైకి వస్తున్నారు. చాలామంది పాట పాడుతున్నారు, కానీ ఆ పాటను తీసుకుని లేకపోతే కథ మార్చే దేవుడని గుర్తించట్లా. ఆ యొక్క సందర్భానికి, ఊరికే ఆ సమయానికి ఆనందిస్తున్నారు. ఒక మాత్రం నిజంగా వచ్చింది, బ్రతుకు మార్చుకోవడానికి వచ్చింది, రోగాన్ని తగ్గించుకోవడానికి వచ్చింది. వెనక్కి తిరగగానే వణుకుతూ కూర్చుంది. అమ్మా, నీ విశ్వాసమే నీ విశ్వాసమే నీ కథ మార్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన వాళ్ళు చెప్పండి, మీ విశ్వాసమే మీ కథ మార్చుద్దని చెప్పండి. ఎవరు మార్చరు. ఎవరు మారుస్తారా? ఎవరు మారుస్తారా? గవర్నమెంట్ మార్చలేదు, ఏ ముఖ్యమంత్రి మార్చలేడు, ఎవ్వరూ మార్చలేరు. నేను ప్రకటిస్తున్న యేసయ్యే నీ కథ మొత్తం మార్చగలడు. ఏ కథతో ఉన్నావు? తాగుబోతు కథతో ఉన్నావా? దరిద్రపు కథతో ఉన్నావా? నీ కథకు హెడ్డింగ్ దరిద్రమా? నీ కథకు హెడ్డింగు అనారోగ్యం, రోగగ్రస్తురాలా? ఏ హెడ్డింగ్నైనా మార్చగలడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆ యేసును పట్టుకో, ఆ యేసును విడిచిపెట్టమాక. ఆ యేసయ్యను పట్టుకో. ఆ ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు పట్టుకుని తన కథ మార్చేశాడు. ఆ యాకోబులోంచి 12 గోత్రాలు వచ్చినాయి. 12 గోత్రాల్లోంచి యోధా గోత్రం వచ్చింది. యోధా గోత్రంలోంచి యేసయ్య వచ్చాడు. ఆ యేసయ్య వచ్చి ఆ రోజు చేసిన యాకోబు ప్రార్థన నీ జీవితానికి మేలుకరంగా మార్చిపోయింది, నీకు మేలుకరంగా మారింది, నీ కథ మార్చడానికి కారణమైంది. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన నీ బిడ్డల కథను మార్చుంది. కాబట్టి ప్రార్థన విసిగిపోవద్దు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నావు? నామకార్థంగా ప్రార్థన చేస్తున్నావు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని విశ్వాసం కలపాలి. విశ్వాసం కలపాలి. అపనమ్మకం కాదు. అల్ప విశ్వాసులారా, మూర్ఖతరములారా, ఎందాక నేను మిమ్మల్ని సహిస్తాను అంటున్నాడు ప్రభు. విశ్వాసం లేని బ్రతుకు ఎందుకు పనికిరాదు. నరకానికి పోయే బ్రతుకది. విశ్వాసి అని పేరు పెట్టుకుని ప్రభు మీదే నమ్మాలి. ఏదొచ్చినా ప్రభు మీదే. ప్రభునే పట్టుకో, ప్రభు చేస్తాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన కదలాలి అంటే నీలో విశ్వాసం కదలాలి. ఆయన కదలాలి అంటే నీ జీవితంలో విశ్వాసం కనబడాలి. ఆయన అడిగేది నీ దగ్గర ఎంతో పెద్ద విశ్వాసం కాదు, ఆవగింజంత విశ్వాసం. నీ మాటలు మారాలి. ఏమని చెప్పాలి తెలుసా? నా ప్రభు నన్ను బాగు చేశాడు, నా ప్రభు నాకు ఇచ్చాడు, నా ప్రభు నన్ను లేవనెత్తాడు, నా ప్రభు నాకు సహాయం చేశాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది.
2025 సంవత్సరాల క్రితం నేను పడుతున్న ఈ దరిద్రత మొత్తాన్ని, ఈ అప్పుల భారాన్ని, ఈ కష్టాల భారాన్ని, ఈ శాపాలను, నా జీవితంలో నా గిన్నె నిండి పొర్లి పారకుండా చేస్తున్న ఈ దరిద్రపు దయ్యాన్ని, ఈ దరిద్రాన్ని ఆయన మోసుకొని నా దరిద్రం అంతా తీసేసుకొని ఆయన ధనమంతా నాకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేను దరిద్రుని కాదు, నేను లేని దానిని కాదు, నేను అడుక్కుని తినేదానిని కాదు, నేను యేసయ్య బిడ్డను, నేను ధనవంతురాలని. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నా చేతి పని దీవిస్తాడు, నా ఆరోగ్యాన్ని దీవిస్తాడు, ప్రతి విషయంలో నన్ను తలగానే ఉంచుతాడు అని నువ్వు నమ్మితే ఆయన మహిమను నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నౌ ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ అంట. ఎక్కడుందో తెలుసా? సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువు ఏంటో తెలుసా? చాలా మంచి మాట చెప్తున్నాండి. అంటే మీలో విశ్వాసం ఉంటే మీరు అదృశ్యంగా, అంటే ఆరోగ్యం కొరకు మీరు చూస్తున్నారా, అది ఉందంతే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ మీకు అనిపించవచ్చు, అయ్యో అందరు గృహాలు కట్టుకోండి, నాకు కూడా ఒక గృహం కావాలి, నాకు కూడా ఒక నూతన గృహం దేవుడు నాకు అనుగ్రహించును గాక, నా ప్రభు నాకు ఇస్తాడని మీరు అనుకుంటే, నమ్మితే, విశ్వసిస్తే, పలికితే అది వచ్చిందంతే. విశ్వాసం లేకుండా రాదంతే. సమస్య లేదు దాంట్లో. విశ్వాసం లేకుండా రాదు 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 ఒక్కోసారి అవిశ్వాసం చేత మనం కోల్పోతున్నామేమో. దేవుడు ఇవ్వాలని ఆశ ఉంది, కానీ మనలో ఏముందో తెలుసా? విశ్వాసం లేదు. మనలో విశ్వాసం లేదు. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. రుజువై ఉంది. నీ యొక్క అద్భుతం రుజువు ఎక్కడుందో తెలుసా? విశ్వాసంలో ఉంది. నీ నిరీక్షణ దేని కొరకు ఎదురు చూస్తున్నావా? ఎదురు చూచే ఈ దేని ఒకవేళ బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నావేమో, వివాహం కొరకు ఎదురు చూస్తున్నావేమో, లేకపోతే గృహం కొరకు ఎదురు చూస్తున్నావేమో, లేకపోతే వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్నావేమో, లేకపోతే దేవుని దగ్గర నుంచి గొప్ప శక్తి కార్యాలు పొందడానికి ఎదురు చూస్తున్నావేమో, అవన్నీ కూడా ఎక్కడున్నాయో తెలుసా? విశ్వాసంలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి నువ్వు చేయవలసిందేంటో తెలుసా? దేవుని విజయాన్ని పొందాలి అంటే నీలో దేన్ని పెంచుకోవాలి చెప్పండి. ఇప్పుడు విశ్వాసం ఎలా పెరుగుద్ది? రోమా 10:17 ఏముంది? కాగా వినుట ద్వారా విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. కాబట్టి ఏం వినాలి ఇప్పుడు? నువ్వు ఏం వినాలి? ఎవరి మాటలు వినాలి? ఎవరి మాటలు వినాలి అంటే ఈ రాత్రి మీలో ఏం పెరుగుతుంది? మీలో ఏం పెరుగుతుంది చెప్పండి. ఏ మాటలు వింటున్నారు మీరు? దేవుని మాటలు వింటున్నారు. కాబట్టి మీలో ఏం పెరుగుతుంది? కాబట్టి విశ్వాసం పెరిగిందంటే కార్యాలు జరుగుతాయా, జరగవా? మీరు విశ్వాసం పెరిగిందంటే నిరీక్షించినవన్నీ మీ కళ్ళ ముందు కనబడతాయా లేదా? కాబట్టి మీరేం చేయాలి? విశ్వాసం పెంచే మాటలే వినాలి. అవిశ్వాసపు మాటలు పలికే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. చాలామంది అంటారు రాదు, అవ్వదు అని చెప్పారనుకో, ఆ చెత్తగాళ్ళతో అసలు దూరంగా ఉండటం మంచిది. ఆ చెత్త మైండ్ వాళ్ళతో దూరంగా ఉండండి. అది దెయ్యపు బుర్రది. నా దేవుడు చేస్తాడంతే. అంతే. నీ మాట నేను నమ్మను, నా ప్రభు చేస్తాడు. నా ప్రభు నన్ను చూస్తున్నాడు. నా ప్రభు ఈ నెల నన్ను పోషిస్తాడు. ఈ నెల నన్ను సర్ప్రైజ్ చేస్తాడు, ఆశ్చర్యపరుస్తాడు ఏదో ఒక అద్భుతంతో. దేవుడు ఈ నెలలో ఏదో ఒక అద్భుతంతో దేవుడు నన్ను ఆశ్చర్యపరచబోతున్నాడు. అది నా నమ్మకం. ఏముందయ్యా మా జీవితాలు ఏముంది, తెస్తే తింటాం లేకపోతే లేదు. అలా మాట్లాడే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు దయించి. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆకాశ పక్షులు విత్తవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని నేను పోషిస్తున్నాను, వాటికన్నా మీరు శ్రేష్ఠులు. ఏ రోజు కూడా భోజనం లేకుండా దేవుడు నిన్ను చేయడు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ రోడ్డులో మీ గిన్నె నిండి పొర్లి పారాలని, నిన్ను చూసి ఆశ్చర్యపోయే స్థితిలో ఉంచాలన్నదే పరలోకం యొక్క గుణం ఏంటో తెలుసా? వీళ్ళు నా బిడ్డలను చెప్పుకోవాలని పరలోకం ఇష్టపడుతుంది. పరలోకంలో దరిద్రత లేదు. నీ ఇంట్లో దరిద్రత ఉందంటే అది పరలోకం లేనట్టే ఇంట్లో. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పుకుంటారా, దరిద్రుల గురించి చెప్పుకుంటారా?
మంచి పొజిషన్కి రావాలి అంటే నీలో ఏముండాలో తెలుసా? నా ప్రభు చేస్తాడు. నేను చదువుతున్నాను, వినండిరా, నేను చదువుతున్నాను. నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నాకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. నా వివాహంలో అద్భుతం, ఆశ్చర్యపోతారు అందరూ. అటువంటి సంబంధాన్ని దేవుడు నాకు తీసుకొస్తాడు. నేను చాలా విలువైన బిడ్డను, నేను నా ప్రభు నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. ఏమి నమ్ముతున్నారు ఈరోజు ప్రశ్న. అమ్మా లైవ్లో చూస్తున్నావు, అయ్యా ఎక్కడి నుంచి చూస్తున్నావు తెలియదు నాకు. ఏమి నమ్ముతున్నావు? ఆ మంచం మీద ఉండి అట్లాగే చచ్చిపోతావు నమ్ముతున్నావా? లేకపోతే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తున్న దేవుడు నిన్ను లేపుతాడని నమ్ముతున్నావా? ఏది నమ్ముతున్నావు నువ్వు? దయ్యంగా చెప్పిన మాటలు నమ్ముతున్నావా? ఇంక నువ్వు లేవో, నీ పరిస్థితి అయిపోయింది, ఇలాగే నువ్వు పెట్లోకి వెళ్ళిపోతావు, నిన్ను పాతి పెట్టేస్తారని నమ్ముతున్నావా? వాడి మాటలు నమ్మొద్దు. నా యేసయ్య నీతో చెబుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్నవాడిని దేవుడు లేవనెత్తాడు. నాయను గ్రామం వెళ్తూ ఉంటే ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. విధవరాలి అడగలేదు, పాడి మీద మోసుకుని వెళుతూ ఉన్నారు. వింటున్నావా? పాడి మీద మోసుకుని వెళుతూ ఉంటే నా యేసయ్య ఊర్లోకి వచ్చి విధవరాలు కారుస్తున్న కన్నీరును చూచి చచ్చిపోయిన మనిషిని ముట్టలా, పాడిని ముట్టగానే మనిషి లేసి కూర్చుంటాడు. బిడ్డను తీసుకెళ్లి తల్లికి అప్పచెప్పాడు. అది నా యేసయ్య హృదయం. నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను నిలబెడతాడు, నీకు సహాయం చేస్తాడు. ఎవ్వరు లేరని బాధపడుతున్నావా? అయ్యో నాకు సహాయం చేసే నాదులు లేరని బాధపడుతున్నావా? వ్యాపారంలో కృంగిపోయి ఉన్నావా? కుటుంబ సమస్యల్లో దిగజారిపోయి ఉన్నావా? అయ్యో నాకు దిక్కు ఎవరు లేదని ఆలోచిస్తున్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరో తెలుసా? నేను చేయకపోవడం కారణం ఏంటో తెలుసా? ఆ లాజరు బయటికి రాకపోవడం కారణం ఏంటో తెలుసా? లాజరుకి ప్రభుకు మధ్యలో ఒక రాయి ఉంది, అవిశ్వాసపు రాయి ఉంది. నీ హృదయంలో కూడా ఏ రాయి ఉందో? ప్రభు నమ్మే హృదయం ఉందా, లేకపోతే అవిశ్వాసంతో బ్రతుకుతున్నావా? అందుకే దేవుని కార్యాలను చూడలేకపోతున్నామేమో. దేవుడు పిరికి తన ఆత్మను ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మనిచ్చాడు. ధైర్యంగా ఉండు. నువ్వు సేవించుచున్న దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ అవిశ్వాసం వల్ల దేవుడు చేతకాని వాడు చెయ్యొద్దు. నీ అవిశ్వాసం వల్ల దేవుడు చేతకాని వాడిగా చెయ్యొద్దు. ఈ ప్రభు గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఈయనకి అసాధ్యమైనది ఏది కూడా. ఆయన అంటున్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ము, నువ్వు విశ్వసించాలా. ప్రభు చేయగలడు, ఊహించిన కార్యాలు చేయగలడు. ఆయన బట్టి సంతోషించు, నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుద్దంట. తెలుసా ఆ విషయం నీకు? నీతిమంతులు ఆశించింది. ఏం ఆశిస్తున్నావు? ఆరోగ్యమా? ఏం ఆశిస్తున్నావు? అది నీకు దొరుకుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే రోమీలు రాసిన పత్రిక 8:37 ఒక మాట చూడండి. రోమీలు రాసిన పత్రిక 8:37 అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ త్రూ హిమ్ దట్ లవ్డ్ us. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అంట. అంటే అత్యధిక విజయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అత్యధిక విజయం. మనం పోరాటం చేయలా, రోగం మీద పోరాటం మనం చేయలా. మన పక్షాన్ని ఎవరు చేశారు? యేసయ్య చేశాడు. ఆయన విజయాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు మనం యుద్ధం చేయకుండానే జయం పొందాం. మోర్ దెన్ ఏంటి తెలుసా? కాంకరర్స్. మనం అంటే అత్యధికమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలాగా? విశ్వాసం ద్వారా. విశ్వాసం లేకపోతే అత్యధికమైన విజయం నీకు యూ విల్ నాట్ నెవర్ బికమ్ మోర్ దెన్ కాంకరర్స్. నువ్వు అవ్వలేవు అసలు ఎప్పటికీ.
జయించాలి అంటే నీలో ఏముండాలో తెలుసా? విశ్వాసం. విశ్వాసమే నీకు విజయాన్ని ఇస్తుంది. విశ్వాసం లేకుండా నీకు విజయం రాదు. విశ్వాసం లేకోకుండా నువ్వు విజయం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎదురు చూడొద్దు. రాదు, నీకు రాదు, నీకు రాదు. దేవుని యొద్ద వచ్చేవాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు, తన్ను వెతుకువారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. తెలుసా ఆ విషయం నీకు? ఈరోజు నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఓడిపోయిన భ్రమలో ఉన్నావు. నువ్వు ఓడిపోలా, నీ పక్షాన దేవుడు జయమిచ్చాడు, కానీ ఆ జయాన్ని నువ్వు ఆస్వాదించడం నీ వల్ల కావట్లేదు. అది ఆ జయాన్ని నువ్వు అనుభవించాలి, లేకపోతే అత్యధిక విజయం నువ్వు సాధించాలి అంటే నీలో ఏముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి అంటే నువ్వు ఎవరి మాటలు వినాలి? యేసయ్య. రోగం మాట వినొద్దు, నొప్పుల మాట వినొద్దు. నొప్పులు చెప్తే రోగం చాలా చెప్పుద్ది, దాని మాట వినొద్దు. యేసయ్య మాట విను. ఆయన పొందిన దెబ్బల చేత నీకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత నీకేం కలుగుతుంది? పేతురు అన్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొంది తిరిగి అంటున్నాడు. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్వస్థత నా హక్కు, రక్షణతో పాటు స్వస్థత నాకు ఇచ్చాడు. స్వస్థత నా హక్కు, స్వస్థత నా హక్కు, స్వస్థత నా హక్కు. నేను ఆరోగ్యవంతురాలు, నేను ఆరోగ్యవంతుడిని. పలుకో పలుకో పలుకో. వాట్ యు సే యూ విల్ హ్యావ్ ఇట్. ఏది పలుకుతావో అది నీకు వస్తుంది. ఏది పలుకుతావో అది నువ్వు పొందుతావు. ఏది నమ్ముతావో అది నువ్వు చూస్తావు. కాబట్టి ఏం పలుకుతున్నావో ఆలోచించుకో. ఈ రాత్రి ప్రభు నిన్ను తాకును గాక. ఈ రాత్రి ప్రభు నిన్ను సంధించును గాక. ఈ కార్యక్రమం ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. ప్రభు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ పరిస్థితులను రివీల్ చేస్తూ ఉన్నాడు, బయలుపరుస్తూ ఉన్నాడు. జయం పొందడానికి కారణం ఏంటంటే నీ అపనమ్మకం, అవిశ్వాసం. కాబట్టి విశ్వాసంలోకి రా. దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యాన్ని విను, నిన్ను కట్టుకో. బండ మీద కట్టబడి ఇల్లుగా నువ్వు తీర్చిదిద్దబడు. జయం పొందు, నీ కథ మార్చుకో. మహిమంత ప్రభుకివ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.